అండి నేను అరుణానందగిరి దాదాపుగా 4-5 రోజుల తర్వాత సూర్యుడు భలే బ్రైట్గా వచ్చిండు. ఇక మరి మన రొటీన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటిదాకా చిట్టుపక్షులు బాగా అల్లరేసిండే. ఇప్పుడైతే ముగ్గులు వేసుకుందాం. మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. ఇక ఈరోజు శ్రావణ మాసంలో మొదటి సోమవారం. ఇక సోమవారం అభిషేకాలు ఉంటాయి శివునికి, పార్వతీదేవికి. నాకు ఇక నిత్యం మన అంటే ఎప్పుడు ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అట్లా అంతే అభిషేకం చేసుకొని పూజ చేసుకుందాం. ఇప్పుడు బయటకు వెళ్దాం. ఇక ఈరోజు శ్రావణ సోమవారం, మొదటి సోమవారం. ఇక శివునికి, పార్వతీదేవికి అభిషేకం చేసినాం, పూజ చేసుకున్నాం, నైవేద్యం పాలు సమర్పించడం, ఇక బెల్లం సమర్పించడం. బయటకు వెళ్దాం. ఇప్పుడైతే సింపుల్ పూజా విధానం, దీపం, ధూపం, నైవేద్యం. చూడండి మళ్ళీ ఎట్లా అల్లరేస్తుంది. అది ఎక్కడుంది అసలు? ఆల్రెడీ నేను సేమియా ఉప్మా చేస్తున్నా. ఇంత అల్లరి చేస్తూ ఒకసారి చూపిద్దామని వచ్చిన. ఒకటే చిట్టిపిట్ట ఇంత అల్లరి చేస్తుంది. ఎక్కడ ఉంది మొత్తానికి. ఇక పూలన్నీ తెంపి పూజ చేస్తే చెట్లు కాలి కాలి అయినా కనిపిస్తలేదు. బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా వేస్తున్నా. అటు పోయి చూపించేద్దామని నేను అంతే. కొంచెం అయితే ఇంత మాడిపోతుండే. కరెక్ట్ టైంకి వచ్చిన కొత్తిమీర కూడా వేసుకుందా. ఇంకో కప్పు కూడా వేయాలి. చూడండి ఉప్పు కూడా వేద్దాం. వేడైంది బాగా. పక్షుల అరుపులు వినంగానే ఇక ఎక్కలేని ఉత్సాహంతో ఉరికిన. అవి తొందరగా వెళ్ళిపోతాయి కదా అట్లా. ఇది గంట వేడైంది లేచేసరికి మొత్తానికి. ఇక ఈరోజు ఈజీ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. అప్పుడప్పుడు మనకు కూడా కొంచెం ఈజీగా ఉన్నట్టు చేస్తేనే రిస్క్ లేనట్టుగా అనిపిస్తుంది. లేకుంటే రోజు ఇడ్లీ, దోశ ఇవన్నీ చేసేసరికి మనకు కూడా రెస్ట్ లేనట్టు అనిపించద్దు. అట్లా అనిపించిందంటే మనం ఇక ఎందుకో అదర మనసు కొంచెం ఉల్లాసంగా ఉండదు, ఉదాసీనంగా తయారవుతుంది, డల్గా మారుతుంది. ఎప్పుడు ఇంతేనా అన్నట్టు. అట్లా కాకుండా బయ్యేలా తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అని అనుకుంటే అదొక సంతృప్తి. ఇక చూడండి, ఇక ఇది ఒక 5 minutesలో ఎట్లాగో రెడీ అవుతుంది. ఈ లోపల టీ పెడదాం. టీ కూడా పెట్టినా, టీ కూడా రెడీ అవుతుంది. టీ కూడా తాగు. ఇక తినేసరికి టీ రెడీ అయిపోతుంది. అదేనండి ఉడతా. ఇక్కడ చిట్టిపక్షులు చూడండి. చిట్టిపిట్టలు 2-3 ఉన్నాయి. అది ఎంత చిన్నగా ఉంటాయంటే కృష్ణ కొద్దీ చూడాలనిపిస్తుంది. చూడండి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి ఇదైనా ఇక కొంతసేపు మరి పక్షులను చూడడం. ఇక ఇది నాకు ఇష్టమైన పనులు చేయడానికి. కొన్ని ఏదన్నా చదువుకోవడం, రాసుకోవడం. అండి నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడు టైం 11 అవుతుంది. అంటే ఇంకా వంట చేయడానికి టైం కాలేదు. 11:30 వరకు చేస్తా. సింపుల్ కర్రీ చేస్తున్నా కాబట్టి అంత హరీ బరీ ఏం లేదు. మునక్కాడ టమాటా చేయమని చెప్పి చేస్తా.
ఆ లోపల అవిసె గింజలు వేయించి పెడతా అని చూస్తున్నా. ఇవి చల్లారిన తర్వాత బాక్స్లో వేసుకోవాలి కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే వేయించుతా. ఇవైతే నేను ఇంట్లో చేసిన ప్రతిసారి చూపిస్తున్నా కదా, ఇక తినడానికి ప్రయత్నం చేయాలి. అయితే కొందరికైతే లేడీస్కు 45 ఇయర్స్కు, కొందరికి 50 ఇయర్స్కు, కొందరికి 40 ఇయర్స్కే మెనోపాజు లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. డల్నెస్, ఇక పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడం, ఇక సరైన అంటే హార్మోన్స్ సరిగా రిలీజ్ అవుతలేవని అర్థం. మరి దానికోసం మనం డైలీ వాకింగ్, డైట్. చూడండి కొంచెం సోంపు అయితే ఇంట్లో నేను గుమ్మడి గింజలు వేసిన తర్వాత ఇవి వాటర్ మిలన్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఇక ఇప్పుడు కొద్దిగా సోంపు వేసిన కదా, తర్వాత ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అంతే. అయితే గుమ్మడి గింజలల్లో కూడా ఒమేగా 3 ఉంటుంది అంటారు, అవిసె గింజలలో కూడా ఉంటుంది అంటారు. ఇట్లా హార్మోన్స్ హెచ్చు తగ్గులైనప్పుడు మనకు అంటే నాకు ఇచ్చిండ్రు ఇదివరకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే క్యాప్సిల్స్ రాస్తారు. ఇక అది కొన్ని రోజులు వాడిన తర్వాత ఇక నేనైతే ఇట్లా న్యాచురల్ వెతుక్కొని ఇట్లా చేస్తున్నా. మరి దీంతో ఇవి తినడం వల్ల మనకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు, కాకపోతే రక్త పల్సగా మారడానికి తోడ్పడుతుంది అంటారు. ఇక ఒమేగా మనకు శరీరంలో ఎట్లయితే అది మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందో ఇవి కూడా అట్లనే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు హార్మోన్స్ హెచ్చు తగ్గులు కాకుండా అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని చెప్తారు డాక్టర్లు, ఇంక ఇస్తారు మనకు. ఇక ఇప్పుడైతే నేను ఇట్లా తింటున్నా రెగ్యులర్గా. ఇవైతే నేను అన్నం తిన్న తర్వాత ఇంత స్పూను తింటా. అందులో కొంచెం సోంపు కూడా ఉంటుంది కాబట్టి ఇంకా అన్నం తిన్న తర్వాత సోంపు వేసుకుంటాం కదా, అట్లానే ఇవి తింటా. మంచి టేస్ట్ ఉంటుంది. చాలామంది అవిసె గింజలు తినమని అంటే అంత బంక ఉంటుంది, నోట్లే గమ్ములాగా అనిపిస్తుంది ఇవన్నీ అంటారు. మనం ట్యాబ్లెట్లు మింగాలంటే కూడా మరి వాటిని కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ట్యాబ్లెట్ల రూపంగా వాడే బదులు న్యాచురల్గా దొరికే వాటిని తినడానికి ప్రయత్నం చేయాలి. నాకు ట్యాబ్లెట్లు ఎక్కువ వాడాయి, అందుకని నేను ఇట్లాంటి మెథడ్ ఫాలో అవుతున్నా. ఇప్పుడు వంట కంటే ముందు ఇవి వేయించి పక్కకు పెడితే ఇవి చల్లారిన తర్వాత బాటిల్ వేసుకోవచ్చు. అందుకని ఫస్ట్ ఇవి వేస్తున్నా. ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, ఇవి గుమ్మడి గింజలు, ఇవి కూడా కొంచెం వేయిస్తే మంచిగా అవుతాయి. ఇలా వేస్తున్నా కదా అట్లా. నేనైతే ఇట్లా మామూలుగా ఒక స్పూన్ అట్లా తింటా, అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ అయినాక తింటా, లంచ్ తర్వాత తింటా, నైట్లో కూడా తింటా. అట్లా కాకుండా ఇవన్నీ కూడా మనం పొడిలాగా చేసుకొని కూడా తాగొచ్చు. కాకపోతే ఇంకా నాకు పాలు తాగే అలవాటు లేదు, అందుకని నేను ఇట్లా. ఒక్కొక్కరికి కొన్ని ఇష్టం ఉండేవి కదా, అట్లా నాకైతే. అండి ఇప్పుడు ఈ చక్కెర బిళ్ళలు కూడా వేస్తా. అయితే ఇది తర్వాత వేయచ్చు, కాకపోతే ఇవి కూడా కొంచెం పచ్చి ఉంటాయి కదా వర్షానికి, అందుకని ఇప్పుడు వేస్తున్నా. చల్లారిన తర్వాత బాటిల్లో పోసి పెడతా. ఇక ఇప్పుడు కూరకు కూడా అన్నీ సిద్ధం చేద్దాం. ఆల్రెడీ వాషింగ్ మిషన్ స్టార్ట్ చేసిన, ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది వర్క్. అన్నం అయింది, అన్నం బంద్ చేసి పెడదాం. ఇక్కడ మునక్కాడ టమాటా వండుదాం అనుకుంటున్నాం ఈరోజు, అందుకని ఇక్కడ
అన్నీ రెడీ పెట్టుకున్నా, చేసేద్దాం మరి. సింపుల్ కర్రీ అనుకోవచ్చు. చూడండి, నువ్వులు వేయించి పక్కకు పెట్టిన నువ్వు పొడి వేసి చేస్తాయి ఈరోజు. అల్లం వెల్లుల్లి పేస్టు, వాషింగ్ మిషన్ అయిపోయింది. ఇక్కడైతే మన కర్రీ అవుతుంది. ఇక నువ్వుల పొడి వేసిన, నువ్వుల పొడి వేసి మనకు కొన్ని వాటర్ వేయాలి. వేస్తే టమాటాలు మంచిగా మగ్గుతాయి. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు ఎండేసేద్దాం. అయితే వాషింగ్ మిషన్లో బట్టలు ఎండేసే ముందు ఇంకా పగలు ఈరోజు శ్రావణ సోమవారం సందర్భంగా మరి మనం పూజ రూమ్లో నైవేద్యం పెడదాం. పెట్టిన తర్వాత ఇంకా బట్టలు ఎండేస్తాం. శ్రావణ మాసంలో శనివారాలు, సోమవారాలు, కొందరేమో గురువారం, శుక్రవారం ఇట్లా ప్రత్యేకమైన పూజలు చేసుకునే వాళ్ళు ఇక చేసుకుంటారు. ఇప్పుడైతే అందరు చేస్తారు. ఇక సంవత్సరం అంతా చేయని వాళ్ళు కూడా ఈ శ్రావణ మాసంలో శనివారాలు, సోమవారాలు, శుక్రవారాలు, ఎట్లా శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చేస్తాం కదా, సోమవారం, శనివారం కూడా చాలామంది చేస్తారు పూజలు. ఇక ఇప్పుడు మనం ఇది కొంచెం చిక్కగా మారుతుంది. ఈ లోపల నేనైతే ఈ సాబ్దాన పాయసం కూడా చేసి పగలు ఇప్పుడు లంచ్ టైంలో నైవేద్యం పెట్టడానికి చేద్దాం. చల్లారబెట్టి నైవేద్యం పెడదాం, అంతే సింపుల్. అయితే ఇది సీరాలాగా ముద్దలాగా కూడా చేస్తారు. కాకపోతే సేమ్ వేయద్దు, అట్లా వేసేది ఉంటే. పాలేద్దాం. సాబ్దానా ఇక్కడ చూడండి, ఇలాచి తీసి పెట్టిన, ఇలాచీలు పొట్టు తీసి ఉంచిన, ఇవి వేసి ఇక అంతే చల్లారబెట్టి పూజా రూమ్లో నివేదించేద్దా. వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇంకేమన్నా ఉంటే చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇక నైవేద్యం పెట్టిన ప్రతిసారి కూడా ధూపం వెలిగియాలంటారు. ఇక ఇప్పుడైతే మరి నైవేద్యం సమర్పించడం బయటకు వెళ్దాం. మన వంట కంప్లీట్ అయినట్టే. అక్కడేమో బయట చిట్టి పక్షులు అల్లారి ఇప్పుడే నైవేద్యం పెట్టి వచ్చిన పూజ రూమ్లో. ఇక నువ్వుల పొడి వేసి కొన్ని వాటర్ వేసినాం కదా, ఇక దగ్గరికి అవుతుంది. 2 minutesలో బంద్ చేద్దాం. ఇంకా పక్షులను చూద్దాం. అది చూడండి, చిట్టి పిట్ట పాపడా చేస్తున్నా. అయితే మన వంటలు ఇట్లా ఉన్నాయి. ఇక లంచ్ చేసేద్దాం. ఒక 10-15 minutes తర్వాత లంచ్ చేస్తా. ఈవినింగ్ ఇంకేదన్నా ఉంటే చూద్దాం. ఇప్పుడైతే చిమ్నీ హై పెట్టి బయటకు వెళ్దాం అండి. నేను ఆరున్నర. ఇప్పుడైతే ఈవినింగ్ 4:50 అవుతుంది. నేను ఇప్పుడే డోర్ తీసి బయటకు వచ్చిన. ఏ చూడండి, మన పిల్లి చూడండి, డిటెక్టివ్ చాలా డిటెక్టివ్ పనులు చేస్తాడు. ఎలుకలు ఆ గేటు నుంచి ఈ గేటు నుంచి ఎట్లా వచ్చినా కానీ నేను పట్టుకుంటా అన్నట్టుగా ఇక్కడ కూర్చుంది. అగో ఇంకో చిన్న పిల్లి కారు కిందికి పోయింది. ఇంకొకటి అది కూడా తెల్లగా ఉన్నది. ఇవి 2 ఉంటున్నాయి. ఇంకోటి దాని కింద ఉంది. మరి దానికి ఏమన్నా ఎలుక దొరికిందా ఏంది? ఇది బాగా అబ్జర్వ్ చేస్తాను చూడండి. సందులకి వెళ్ళి అవి వస్తాయి.